టైం 4:50 అయింది. సో, ఎర్లీ మార్నింగ్ మేము లేచి రెడీ అయిపోయాం. ఇప్పుడు మేము తిలకవాడ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో, సీ యూ దేర్ ఫర్ నర్మదా పరిక్రమ. అసలు నర్మదా పరిక్రమ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఎలా చేస్తారు? ఎక్కడి నుంచి చేస్తారు? దాని ప్రాముఖ్యత ఏంటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ మణినాగేశ్వర్ టెంపుల్ నుంచే మన నర్మదా పరిక్రమ స్టార్ట్ అవుతుంది. నర్మదే హర్ అని మా పరిక్రమని స్టార్ట్ చేశాం. ఈ టెంపుల్ గుజరాత్లోని నర్మదా జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఉన్న తిలక్వాడ గ్రామంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఈ ఆధ్యాత్మిక యాత్రను చేస్తారు. మనకందరికీ తెలుసు, నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ నుంచి స్టార్ట్ అయ్యి గుజరాత్లోని భరూచ్ జిల్లాలో అరేబియా సముద్రంలో కలవడం ద్వారా ఎండ్ అవుతుంది. ఈ నర్మదా నది చుట్టూ ఒక పరిభ్రమణం చేయడమే నర్మదా పరిక్రమ. అంటే నర్మదా నదిని దాటకుండా ఆ నది చుట్టూ తిరిగి రావడమే నర్మదా పరిక్రమ. ఇది దాదాపుగా 3500 కిలోమీటర్లు ఉంటుంది. ఇది చేయడం అందరి వల్ల కాదు, చాలా కష్టంతో కూడుకున్నది. సో మనకి ఉన్న బెస్ట్ ఆప్షన్ ఉత్తర వాహిని నర్మదా పరిక్రమ. దీన్నే 21 కిలోమీటర్స్ నర్మదా పరిక్రమ అని కూడా అంటారు. చిన్నప్పటి నుండి మనం చదువుకున్న విషయం ఏంటంటే, అన్ని నదులు పడమర నుంచి తూర్పుకి ప్రవహిస్తాయి, అంటే వెస్ట్ టు ఈస్ట్. బట్ నర్మదా నది మాత్రమే తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తుంది. సో ఈ పడమర నుంచి తూర్పుకి ప్రవహించేటప్పుడు ఒకానొక టైంలో తిలక్వాడ గ్రామం దగ్గర అది సౌత్ టు నార్త్ ప్రవహిస్తుంది, అంటే దక్షిణం నుంచి ఉత్తరం వైపు. సో ఈ ఉత్తరం వైపు దిశగా తన దిశని మార్చుకున్నందువల్ల దీనిని ఉత్తర వాహిని అని కూడా అంటారు. సో మన పరిక్రమ తిలక్వాడ నుంచి, అంటే స్క్రీన్లో కనిపిస్తున్న గ్రీన్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వాడియా కాలాగోడ మీదుగా వాసన్ రేంగన్ వరకు వచ్చి అక్కడ బోట్ మీదుగా నదిని దాటి మళ్ళీ రాంపూర మాంగ్రోల్ మీదుగా మళ్ళీ తిలక్వాడ వరకు, అంటే ఈ రెడ్ పాయింట్ వరకు చేరుకుంటాం. సో ఈ టోటల్ జర్నీ చూస్తే నర్మదా నది నార్త్ టర్న్ అయిన దగ్గర నుంచి అది ఎండ్ అయ్యేంత వరకు నడుస్తాం. ఈ టోటల్ జర్నీ 21 కిలోమీటర్స్. అండ్ ఈ పరిక్రమని హిందూ క్యాలెండర్ ప్రకారం మొదటి మాసంలో చేయాలి, అంటే చైత్ర మాసంలోనే స్టార్ట్ అవుతుంది. ఈ పరిక్రమని ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ చేస్తే చాలా బెస్ట్. ఎందుకంటే మార్చ్ ఎండింగ్ అంటే చాలా ఎండలు ఉంటాయి. వాటిని అవాయిడ్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ చేయడమే బెస్ట్. అలా అని నైట్ చేయకూడదండి. ఎర్లీ మార్నింగ్ అంత పల్లెటూరులో నడవాలి అంటే అంత సేఫ్ కాదేమో అని అనుకోకండి. మనతో పాటు కొన్ని వందల మంది పరిక్రమను చేస్తూ కనిపిస్తారు. ఈ పరిక్రమకి మనం తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటంటే, నెంబర్ 1 వాకింగ్ షూస్. 21 కిలోమీటర్స్ మనం నడవాలి అంటే వాకింగ్ షూస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నార్మల్ చెప్పులతో అయితే అవ్వదు. నెంబర్ 2 వాటర్ బాటిల్. అంత దూరం మనం నడవాలి అంటే హైడ్రేటెడ్గా ఉండాలి. సో వాటర్ బాటిల్ ఈజ్ కంపల్సరీ. ఎనీవేస్ ఎవ్రీ 5 మినిట్స్కి ఒక స్టాల్ అయితే ఉంటుంది. అండ్ ఈ స్టాల్స్ చుట్టుపక్కల ఉన్న విలేజర్స్ వాళ్ళ సొంత ఖర్చుతో ఈ పరిక్రమ చేసే వాళ్ళకి ఫుడ్, వాటర్ బాటిల్స్, బటర్ మిల్క్ ఫ్రీగా ఇస్తారు. బట్ మన బాటిల్ మనకుంటే మనకే సేఫ్. నెంబర్ 3 అవాయిడ్ హెవీ డ్రెస్సెస్. కంఫర్ట్గా నడవడానికి వీలుగా ఉండే క్లోత్స్నే వేసుకోండి. నెంబర్ 4 ఎక్స్ట్రా క్లోత్స్. పరిక్రమ ఎండింగ్లో మనం నర్మదా నదిలో స్నానం చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ క్లోత్స్ ఉంటే బాగుంటుంది. నెంబర్ 5 ఫుడ్ ఆర్ గిఫ్ట్ ఐటమ్స్ ఫర్ చారిటీ. మనం పరిక్రమ చేసేటప్పుడు దారిలో చాలామంది పిల్లలు, ముసలి వాళ్ళు అక్కడ కూర్చో ఉంటారు దారి పొడుగునా. అందరూ వాళ్ళకి డబ్బులు కానీ వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అంటే చాక్లెట్స్, బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇస్తూ ఉంటారు. మేము కూడా అక్కడ ఉన్న పిల్లలకి బాగా నచ్చాలి అని కోలా, పెప్సీ ఇచ్చాము. అదేనండి రస్నా ప్యాకెట్. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత ఈ గ్రీనరీ చూస్తున్నాం. ఈ ఫ్రెష్ ఎయిర్, ఈ పొలాలు, ఈ అరటి తోటలు, ఈ పక్షుల సౌండ్స్ చాలా బాగా అనిపించాయి. నాస్టాల్జిక్ ఫీలింగ్ కలిగింది. తెలియకుండానే సగం దూరం కంప్లీట్ చేశాం. దారిలో టెంపుల్స్, ఫుడ్ స్టాల్స్లో బ్రేక్ఫాస్ట్, చేపలకి మేత, పిల్లలకి కోలా, పెప్సీ ఇవ్వడం బాగా జాలీగా అయిపోయింది. రేంగన్కి రీచ్ అయ్యాం. రేంగన్ నుంచి బోట్లో రాంపూరా వెళ్ళాలి. పర్ హెడ్ 20 రూపీస్ టికెట్. లైఫ్ జాకెట్ కంపల్సరీ వేసుకోవాలి. అండ్ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి బోట్స్ ఎక్కడానికి.
సో హెవీ రష్ అయితే ఉండదు. ఈ బోట్ జర్నీ చాలా బాగుంది. అండ్ చేతులు కాళ్ళు నదిలో పెట్టొద్దు, ఎందుకంటే నర్మదా నదిలో క్రోకడైల్స్ ఉంటాయి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడే బోట్ దిగి రాంపురా వచ్చాం. నదిలో దిగకుండా నర్మదా నది నీళ్ళతో స్నానం చేయడానికి వీలుగా ఇక్కడ షవర్స్ పెట్టారు. చేయాలి అనుకుంటే చెయ్యొచ్చు. ట్రిప్ ఏదైనా, ట్రెక్ ఏదైనా, మామిడికాయ చెక్కిక్కే వేరు. రాంపురా నుంచి మాంగ్రోల్ వరకు మనం రోడ్డు మీదే నడవాలి. ఇప్పటి వరకు నది ఒడ్డున నడిచాం. సో ఇప్పటి నుంచి తార్ రోడ్డు మీద నడవాలి. ఎండ కూడా స్టార్ట్ అయింది. దారిలో టెంపుల్స్ని దర్శించుకుంటూ ఒక ఆశ్రమంకి వెళ్ళాం. అక్కడ గురు శిష్యులు మంత్రాలు నేర్చుకుంటూ ఉన్నారు. ఒక పాత తెలుగు మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది. ఈ ఆశ్రమంలో బటర్ మిల్క్ తాగాం. చాలా చాలా బాగుంది. మేడి పండు చూడా మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడా పురుగులుండును. దిస్ ఈజ్ మేడి పండు. చూడ్డానికి సూపర్గా ఉంటుంది, మేలిమిగా. కానీ పొట్ట విప్పి చూస్తే ఉన్నాయా లేదో చూద్దాం. పురుగులు ఉన్నాయా? ఈ బ్లాక్ అన్ని పురుగులేనా? అబ్బో. సో ఇప్పుడే రామానంద ఆశ్రమంకి వచ్చాం. ఇక్కడ లోటస్ పాండ్ కూడా ఉంది. నీటిలో తేలే రాయినప్పుడు చూసారా? టెంపుల్ని దర్శించుకున్నాం. దీంతో 80% ఆఫ్ ద పరిక్రమ కంప్లీట్ అయిపోయింది. నర్మదా నదిలో స్నానం చేస్తే స్కిన్ డిసీజెస్ పోతాయని, నర్మదా నది నీటిని తాగితే స్టమక్కి సంబంధించిన డిసీజెస్ అన్నీ పోతాయని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అందుకే ఈ నర్మదా నదిని చాలా పవిత్రంగా భావిస్తారు. సో మేము కూడా ఈ పవిత్ర నర్మదా నదిలో స్నానం చేసాం. 2 టైప్స్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి. ఒకటేమో ఫుల్ ఇసుకుండే రోడ్డు, దుమ్ము లేపుకుంటా ఉంది. ఇంకొకటేమో ఈ రాళ్ళ మీద వెళ్ళే రోడ్డు. దాంట్లో ఎక్కువ స్ట్రైన్ అవుతుందని దీంట్లో వెళ్తున్నాం. నర్మదా నదిలో స్నానం చేశాక బాగా డిహైడ్రేట్ అయిపోయాం. చెరుకు రసం కంపల్సరీ అనిపించింది. ఇది ఫ్రీ కాదండోయ్. ఇంతకుముందు మనం బోట్లో నదిని దాటాం కదా, మళ్ళీ ఈ నదిని దాటడానికి నడవడానికి వీలుగా వాటర్ ఫ్లోని తగ్గించి ఒక టెంపరీ బ్రిడ్జ్ని కట్టారు. దాటుకుంటూ ముందుకెళ్ళాం. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఆ మెట్లు ఎక్కి పైకి చేరితే మన పరిక్రమ కంప్లీట్ అయినట్టే. ఈ మెట్లు చాలా స్టీప్గా ఉన్నాయి. తిరుమలలో మోకాల పర్వతం అయితే మాకు గుర్తొచ్చింది. ఈ పరిక్రమ మొత్తంలో అత్యంత కష్టమైన ఘట్టం ఇదే. 4 చెరువుల నీళ్లు తాగించింది అంటారు కదండి, అలాగే ఈ మెట్లు ఎక్కగానే మేము కూడా 4 బాటిళ్ళ నీళ్లు తాగి ఈ పరిక్రమని ముగించాం. ఇవేనండి మా ఈ నర్మదా పరిక్రమ విశేషాలు. ఈ పరిక్రమ మొత్తంలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ పరిక్రమకు సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. త్వరలోనే ఒక కొత్త ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకు రాబోతున్నాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ తెలుగు గుజ్జు సైనింగ్ ఆఫ్.